Hi dear students, welcome to Tutitut. So let us take today periodic table. So ఈ రోజు ఏం డిస్కస్ చేద్దాం మనము పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ నుండి సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయడం. సో కంప్లీట్లీ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టోటల్ పీరియాడిక్ టేబుల్. ఓకే, సో లెట్ us take. సో పీరియాడిక్ టేబుల్ అంటే ఇలా ఉంటుంది. సో మొత్తం కెమిస్ట్రీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సో మెనీ ఎలిమెంట్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ కెమిస్ట్రీ. సో ఇలా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇలా ఏ ఎలిమెంట్స్ చూసుకున్నా మనం చూసుకోవచ్చు. సో ఈ ఎలిమెంట్స్ మొత్తానికి చూసుకున్నట్లయితే సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, మరి ఏ బ్లాక్ ఎలిమెంట్స్. సో వాట్ ఈజ్ బ్లాక్ అండ్ వాట్ ఈజ్ గ్రూప్, వాట్ ఈజ్ పీరియడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్ us టేక్ పీరియాడిక్ టేబుల్. సో ఇలా ఉంటుందన్నమాట పీరియాడిక్ టేబుల్. మీకు మన అందరికీ చాలా బాగా తెలుసు. సో పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి? సో పీరియాడిక్ టేబుల్లో మనకు ఉన్న నేచర్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ పీరియాడిక్ టేబుల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో నేచర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనకు దాని ప్రాపర్టీస్ని బట్టేసి, అంటే ప్రాపర్టీస్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది. సో పర్టికులర్ ప్రాపర్టీ అనేది వర్గీకరణ మనకు తెలుసు కదా. సో పర్టికులర్ గ్రూప్ ఎలిమెంట్స్లో మనం ఈ ఎలిమెంట్స్ అనేటి అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా టోటల్ ఎలిమెంట్స్ అనేటి మనకు అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ. సో ఇది పీరియాడిక్ టేబుల్. సో వన్ బై వన్ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఇన్ పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అనే రెండు రకాలుగా ఉంటాయి. ఓకే, సో గ్రూప్స్ అండ్ పీరియడ్స్ రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి గ్రూప్స్ అంటే ఏంటి? సో ఈ వర్టికల్ కాలం, నిలువుగా ఉండే కాలమ్స్ని ఏమని చెప్పాము మనము? గ్రూప్స్. సో వర్టికల్ కాలమ్స్ని ఏమని చెప్పాము? గ్రూప్స్. నెక్స్ట్ హారిజాంటల్ రోస్, హారిజాంటల్ రోస్ని ఎలా చెప్పాము? దట్ ఈస్ పీరియడ్స్. వాట్ ఈస్ కాల్డ్? పీరియడ్స్. హారిజాంటల్ రోస్ని ఏం చెప్పాము మనం? పీరియడ్స్ అని చెప్పాము. సో ఇక్కడ చూడండి, మరి ఎన్ని పీరియడ్స్ అవైలబుల్గా ఉన్నవి? ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఓకే, సో టోటల్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? మొత్తం ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి ఇక్కడ? 7 పీరియడ్స్ అనేటివి ఉన్నాయి. 1 2 3 4 5 6 7, టోటల్ 7 పీరియడ్స్ ఉన్నాయి. మరి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? చూడండి ఇక్కడ, గ్రూప్స్ అంటే కాలమ్స్. సో వాట్ ఈస్ గ్రూప్స్? వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. సో వర్టికల్ నిలువుగా ఉండే వాటిని ఏమని చెప్తున్నాం మనము? గ్రూప్స్. సో గ్రూప్స్లో చూద్దాం. మరి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్, అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. సో ఇక్కడ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? సో టోటల్ 8 ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్. టోటల్ 8 ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మొత్తం 8 ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నవి. సో 1 2 3 4 5 6 7 8 గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, క్లియర్. సో ఇప్పుడు చూసినట్లయితే ఇందులో ఇవి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటిని ఏమంటున్నాం? సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో దీన్ని ఏమని చెప్తున్నాం? బ్లూ కలర్, గ్రీన్ కలర్ వాటిని థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. అండ్ దీన్ని ఏం చెప్తున్నాం? ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ అండ్ ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఏ గ్రూప్స్లో 8 గ్రూప్స్ అనేటి అరేంజ్ చేస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్, మరి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపించే వాటిని ఏమంటాం? డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. దీన్ని ఏమని చెప్తున్నాం? డి బ్లాక్ ఎలిమెంట్స్. దీన్ని కంప్లీట్గా ఏం చెప్తున్నాం? డి బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఏం చెప్తున్నాం? ఈ రెండింటిని మెటల్స్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ ఎల్లో కలర్ ఉండే వాటిని ఏం చెప్తున్నాం? డి బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇక్కడ బోరాన్ నుండి హీలియం, ఇవన్నీ ఈ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటంటే పి బ్లాక్ ఎలిమెంట్స్. వాట్ ఇట్ కాల్డ్? పి బ్లాక్. ఇలా తీసుకోవచ్చు అన్నమాట, పి బ్లాక్. సో దీన్ని ఏమని చెప్తున్నాం? డి బ్లాక్. మరి ఎస్ బ్లాక్ అంటే ఏంటి? ఈ 2 ఎలిమెంట్స్ని మనం ఏం చెప్తున్నాం? ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్. సో ఎస్ బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ అరేంజ్ చేసాం? మరి ఎస్ బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ అరేంజ్ చేసాము? ఓన్లీ 2 గ్రూప్స్ అరేంజ్ చేసాం. సో 2 గ్రూప్స్ మాత్రమే ఎందుకు అరేంజ్ చేసాము అంటే మనకు ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయొచ్చు? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఈజ్ స్పెరికల్ షేప్ ఆర్బిటాల్. ఎస్లో ఎన్ని ఆర్బిటాల్స్, సబ్ ఆర్బిటాల్స్ ఉంటవి? ఓన్లీ 1. సో ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయొచ్చు? ఓన్లీ 2. సో 1 ఎలక్ట్రాన్కి 1 గ్రూప్ అండ్ సెకండ్ ఎలక్ట్రాన్కి సెకండ్ గ్రూప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్.
మరి పీ బ్లాక్లో ఓన్లీ 6 ఎందుకు అరేంజ్ చేసాము? పీ బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 3 + 3 టోటల్ 6. సో 6 మాత్రమే ఎందుకు అరేంజ్ చేసాము అంటే లెట్ us టేక్ p ఆర్బిటాల్ నౌ. సో ఐఎమ్ టేకింగ్ p ఆర్బిటాల్. సో p ఆర్బిటాల్ తీసుకుంటే p ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయొచ్చు? p ఆర్బిటాల్లో 1 2 3 4 5 6. సో టోటల్ 6 ఎలక్ట్రాన్స్ని మనం ఫిలప్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయొచ్చు అన్నమాట? 6 ఎలక్ట్రాన్స్ని. సో 6 ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేసాం కాబట్టి ఎన్ని గ్రూప్స్ తీసుకున్నాం ఇక్కడ? 6 గ్రూప్స్ అనేటివి తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేసాము? 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసాం కాబట్టి ఈ ఎస్ బ్లాక్లో ఎన్ని మనకు గ్రూప్స్ అరేంజ్ చేసాము? ఓన్లీ 2 గ్రూప్స్ అనేది అరేంజ్ చేసాము. ఇక్కడ ఎన్ని గ్రూప్స్ అరేంజ్ చేసాము? టోటల్ 6 గ్రూప్స్ అనేది అరేంజ్ చేసాము అనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరి ఈ ఎల్లో కలర్ ఉండే వాటిని ఏం చెప్పుకున్నాము? డి బ్లాక్ ఎలిమెంట్స్, స్మాల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏం చెప్పుకున్నాము? డి బ్లాక్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పాము. ఈ ఎల్లో కలర్ ఉండే వాటిని అన్నిటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పాము. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో డౌన్ సైడ్ ఉన్న వాటిని అన్నిటిని ఏం చెప్పాము? డౌన్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అనేంటి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఏంటంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, సో టోటల్ మనకు 4 బ్లాక్స్ ఉన్నవి. 1 ఈజ్ ఎస్ బ్లాక్, సెకండ్ 1 ఈజ్ పీ బ్లాక్, థర్డ్ ఏంటి? డి బ్లాక్, లాస్ట్ ఏంటి? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. మరి ఇలా బ్లాక్స్ లాగా ఎందుకు అరేంజ్ చేయాల్సింది వచ్చింది? సో ఎందుకు అరేంజ్ చేసాము? మరి బ్లాక్స్ లాగా ఎందుకు మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ అంటే, ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం ఈ ఎలిమెంట్స్లో ఎక్కడ చూసినా కానీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అవుతుంది అనేసి అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీన్స్ లాస్ట్లీ ఎంటరింగ్ ఎలక్ట్రాన్. సో లాస్ట్లీ ఎంటరింగ్ ఎలక్ట్రాన్ని ఏమని చెప్తున్నాం మనము? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అని చెప్తున్నాము. వాట్ ఈజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్? లాస్ట్లీ ఎంటరింగ్ ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అని చెప్తున్నాం. సో లాస్ట్లీ ఎంటరింగ్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఏంటి అంటే NS1 ఎలక్ట్రాన్. అండ్ ఇక్కడ సెకండ్ లాస్ట్ ఎలక్ట్రాన్ని ఎందులోకి ఎంటర్ అవుతుంది అనేసి అంటే అగైన్ ఎస్ ఆర్బిటాల్. ఇక్కడ చూసాము ఇందాకే. సో ఇక్కడ ఏం చూసాము ఇందాకే? ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మనం ఆక్యుపై చేయొచ్చు అనేసి. మరి ఒక ఎలక్ట్రాన్కి ఒక గ్రూపు, నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్కి సెకండ్ గ్రూప్. మరి మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి మనము ఓన్లీ 2 గ్రూప్స్ని ఇక్కడ అరేంజ్ చేసాము. ఓకే, క్లియర్. మరి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతే దాన్ని అప్పుడు ఏమని చెప్పాము మనము? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో వెరీ సింపుల్. ఇక్కడ చూడండి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏదైతే బ్లాక్లోకి ఏదైతే ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని రెస్పెక్టివ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏమున్నాయి మనకు? ఎస్ ఆర్బిటాల్. సో ఇక్కడ చూడండి ఎస్ ఆర్బిటాల్ అండ్ పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఇవేంటి? అటామిక్ ఆర్బిటాల్స్. ఇవన్నీ ఏంటి? అటామిక్ ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్ మనకు బాగా తెలుసు, స్పెరికల్గా ఉంటుంది. నెక్స్ట్ పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది. అండ్ డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. సో ఎఫ్ ఆర్బిటాల్ ఇలా కాంప్లెక్స్లో ఉంటుంది. ఓకే, సో ఇలా మనకు చాలా బాగా తెలుసు. సో ఎస్ ఆర్బిటాల్లోకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే దాన్ని ఏం చెప్పాము? ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పాము. ఓకే, సో ఎస్ ఆర్బిటాల్లోకి మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు మనము? 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు. ఇలా 2 ఎలక్ట్రాన్స్ అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఈ గ్రూప్ ఎలిమెంట్, సెకండ్ ఎలక్ట్రాన్కి ఈ గ్రూప్ ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ సో పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్ అంటే మ్యాక్సిమం ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి అందులో? టోటల్ 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 3. 1 2 3 4 5 6. సో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ వచ్చాయి. సో 6 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి మొత్తం 6 గ్రూప్ అనేటి మనం అరేంజ్ చేసాము. సో ఇవి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్పాము? పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. ఏ బ్లాక్ ఎలిమెంట్స్? పీ బ్లాక్ ఎలిమెంట్. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటున్నాము? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అయింది? పీ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది. ఓకే, ఇక్కడ చూస్తే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అయింది? ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పీ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది కాబట్టి పీ బ్లాక్ ఎలిమెంట్.
సో ఇక్కడ చూస్తే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ డి బ్లాక్లోకి ఎంటర్ అయింది కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఎందులోకి ఎంటర్ అయింది మనకి ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది. సో వీటిని ఏమని చెప్తున్నాము ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాము. సో వెరీ సింపుల్. సో లాస్ట్గా ఆక్యుపై చేసే ఎలక్ట్రాన్ అనేది ఏదైతే ఆర్బిటాల్లోకి వెళ్తుందో ఆ ఆర్బిటాల్ని మనం బ్లాక్స్ అనేసి మనము వర్గీకరించడం జరిగింది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లయితే ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ మనకు ఎందులో పి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి కాబట్టి పి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ ఏంటంటే డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి కాబట్టి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ విధంగా మనము అరేంజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఏదైనా ఒక ఎలిమెంట్స్ని తీసుకుందాం. ఏదైనా ఒక ఎలిమెంట్స్ తీసుకొని మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు సో మనకు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకున్నారు కదా, వర్టికల్గా ఉండే వాటిని ఏం చెప్తున్నాము గ్రూప్స్. వాట్ ఈస్ గ్రూప్స్? వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. నెక్స్ట్ పీరియడ్స్ అని చెప్పి హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ యాజ్ పీరియడ్స్. ఓకే, ఎస్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. So let us take some examples I am taking. S orbit, so sulfur. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాము అల్యూమినియం తీసుకున్నాం ఎగ్జాంపుల్, కాల్షియం తీసుకుందాం. మరి ఈ ఎలిమెంట్స్ సల్ఫర్, అల్యూమినియం లేదా కాల్షియం సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? ఇది బిలాంగ్స్ టు ఏ ఆర్బిటాల్ అనేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ చూద్దాం. ఏ ఆర్బిటాల్ అండ్ పొజిషన్ ఎలా చెప్పొచ్చు, అండ్ వాట్ ఈస్ ద పీరియడ్ ఎలా చెప్పొచ్చు, అండ్ గ్రూప్ నెంబర్ ఎలా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం తీసుకుంటున్నాను? అల్యూమినియం తీసుకుంటున్నాను. అల్యూమినియం అనేది రిప్రజెంటింగ్ విత్ ఏఎల్. సో +13 అంటే అల్యూమినియం. ఇక్కడ చూద్దాం అల్యూమినియం తీసుకున్నట్లయితే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్లో? 13 ప్రోటాన్స్ ఉన్నవి. ఎందుకంటే అటామిక్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం ఎంత? 13. అటామిక్ నెంబర్ ఆఫ్ అల్యూమినియం ఎంత? 13. సో మాస్ నెంబర్ ఎంత మరి? 27. మాస్ నెంబర్ ఎంత? 27. సో అటామిక్ నెంబర్ 13 మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు? ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు 2,8,3 అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 అండ్ సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2,8,3 ఇలా రాయొచ్చు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. లేదా 1s2 ఇక్కడ ఏంటి 2s2 2p6 2s2 2p6 8 ఎలక్ట్రాన్స్ అంటే 2s2 2p6 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్నవి, 6 ఎలక్ట్రాన్స్ అనేటి 2p ఆర్బిటాల్లో ఉన్నాయి. 2s2 2p6 అండ్ థర్డ్లో ఏంటి థర్డ్ ఆర్బిట్లో అండ్ అగైన్ 3s2 3p1 అని రాసుకోవచ్చు. థర్డ్ ఆర్బిట్లో ఇంకేం రాసుకోవచ్చు? 3s2 3p1 ఇలా రాసుకోవచ్చు. సో మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు? ఇప్పుడు 1s2 2s2 2p6 3s2 3p1. సో ఎలా రాస్తున్నాను నేను? 1s2 2s2 2p6 3s2 3p1. సో ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తున్నాను. సో 2,8,3 అంటే దాని మీనింగ్ అదే. 2 ఎలక్ట్రాన్స్ అనేటి ఎందులో ఉన్నాయి? ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నది. 8 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి? సెకండ్ ఆర్బిట్లో ఉన్నవి. అండ్ రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి? థర్డ్ ఆర్బిట్లో ఉన్నవి. సో ఇవేం ఇండికేట్ చేస్తున్నాయి? ఈ ఆర్బిట్స్, ఈ సర్కిల్స్ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఆర్బిట్స్ ఈజ్ నథింగ్ బట్ హియర్ పీరియడ్స్. ఆర్బిట్స్ అంటే ఏంటంటే పీరియడ్స్. సో మనకు తెలుసు కదా హారిజాంటల్ రోస్ని ఏమని చెప్తున్నాం? పీరియడ్స్ అని చెప్పాము. సో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఆర్బిట్స్ ఉన్నవి ఇక్కడ? టోటల్ 3 ఆర్బిట్స్ ఉన్నవి. ఇట్ ఈస్ 1 2 3. సో చూడండి ఇక్కడ 3 ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అల్యూమినియం అనేది ఏ పీరియడ్ చెందింది? ఇక్కడ థర్డ్ పీరియడ్ చెందింది. సో ఫస్ట్ ఆర్బిట్, సెకండ్, థర్డ్. సో థర్డ్లో అల్యూమినియం ఉందా లేదా చూడండి. ఎస్, అల్యూమినియం ఈజ్ ప్రజెంట్. అంటే ఏమని చెప్పొచ్చు సింపుల్గా? ఎన్నైతే ఆర్బిట్స్ ఉంటాయో ఆ పీరియడ్ అని చెప్పేయచ్చు. సో 4th ఆర్బిట్ ఉన్నాయనుకోండి, అది 4th పీరియడ్. ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తీసుకుందాం. కాల్షియంకి ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 2. సో 1 ఇక్కడ 2, ఇది 3, ఇది 4. ఎన్ని ఆర్బిట్? 4th ఆర్బిట్.
సో కాల్షియం ఏ పీరియడ్ ఎలిమెంట్ ఇప్పుడు? 4th పీరియడ్ ఎలిమెంట్. 1 2 3 4 ఏ పీరియడ్లో వచ్చింది కాల్షియం? 4th పీరియడ్లో వచ్చింది. సో ఇలా మనము పొజిషన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏంటంటే ఆర్బిట్స్ లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టేసి కూడా మరి ఎలా ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి ఎలా గుర్తుపెట్టేసుకోవాలనేది ఒక క్వశ్చన్ మైండ్లో వస్తుంది ఇప్పుడు. సో దానికి ఏంటంటే అకార్డింగ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి ఇక్కడ 1s2 2s2 2p6 3s2 3p1 1s2 2s2 2p6 3s2 3p1. సో 3s2 3p1 అంటే ఇక్కడ అల్యూమినియం తీసుకున్నట్లయితే ఇది ఏ ఆర్బిట్, ఇక్కడ థర్డ్ ఆర్బిట్. అల్యూమినియం తీసుకున్నట్లయితే ఏ ఆర్బిట్, ఇక్కడ థర్డ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ అండ్ ఏం తీసుకుంటున్నాం? సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్. ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి అల్యూమినియంలో? 3 ఆర్బిట్స్ అనేటి ఉన్నాయి. సో 3 ఆర్బిట్స్ అని ఉన్నాయి కాబట్టి సో పొజిషన్ ఎక్కడ చూసుకోవాలి? అల్యూమినియంని థర్డ్ పీరియడ్లో తీసుకోవాలి. సో వ్యాలెన్స్ ఆర్బిట్ నంబర్ అనేది ఇట లాస్ట్ నంబర్. అంటే మనం ఏదైతే నంబర్ తీసుకుంటున్నామో ఈ లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నంబర్ అనేది ఆర్బిట్ నంబర్. ఓకే, సో వెరీ సింపుల్ ఏంటంటే ఏదైతే లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో అదేంటంటే ఆర్బిట్ నంబర్. ఓకే, ఆర్బిట్ నంబర్ లేదా మనకు పీరియడ్ నంబర్. అంటే ఆర్బిట్ నంబర్ ఏంటంటే పీరియడ్ నంబర్. దీన్ని ఇంకా ఏమనొచ్చు? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. మనకు నీల్స్ బోర్ ఐడియా ఉన్నాడు కదా, నీల్స్ బోర్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ ఆర్బిట్స్ని. అందుకే దీన్ని ఏమని చెప్పొచ్చు? ఇంకా ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే లేదా ఆర్బిట్ నంబర్ అనొచ్చు. లేదా 3 అంటే ఇది పీరియడ్. ఓకే, సో మోస్ట్లీ ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రూప్. సో ఏ గ్రూప్ ఎలిమెంట్ ఎలా చూపొచ్చు మరి? ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 3p1లోకి వెళ్ళింది. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులోకి వెళ్ళింది? 3p1. లాస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. లాస్ట్ ఎలక్ట్రాన్ అని చెప్పాము, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అని చెప్పాము. మరి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏదైతే ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో ఆ ఆర్బిటాల్ ఏమని చెప్పాము? పర్టికులర్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పాము. ఓకే, సో పర్టికులర్ బ్లాక్. సో పి ఆర్బిటాల్లోకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ అల్యూమినియం ఎలిమెంట్ అనేది ఏ బ్లాక్లో ఉండొచ్చు? డెఫినెట్లీ అది పి బ్లాక్ ఎలిమెంట్ కావాలి. చూడండి అల్యూమినియం పి బ్లాక్ ఎలిమెంట్స్ ఉందా లేదా? ఎస్, పి బ్లాక్లో ఉంది. నెక్స్ట్ కాల్షియం తీసుకున్నాను. కాల్షియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఇది ఎలా వస్తుంది మనకు? 4s2 అని వస్తుంది. ఓకే, కాల్షియం కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రాస్తున్నాను. 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఓకే, 4s2. మరి ఇలా 4s2 అనేసి తీసుకున్నాం కదా, అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అవుతుంది? ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అవుతుంది? ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది. ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఈ కాల్షియం అనేది ఏ బ్లాక్ ఎలిమెంట్స్ కావాలి? ఎస్ బ్లాక్ ఎలిమెంట్ కావాలి. ఇది ఏ బ్లాక్ ఎలిమెంట్ కావాలి? ఎస్ బ్లాక్ ఎలిమెంట్ కావాలి. సో కాల్షియం ఆల్వేస్ మనకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్లో ఉంది చూడండి, ఇదే కాల్షియం. ఓకే, సో నెక్స్ట్ మరి కాల్షియంలో ఇది 4s2 అంటే లాస్ట్ న్యూమరికల్ నెంబర్ ఏంటి? ఆ న్యూమరికల్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఆర్బిట్ నంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ న్యూమరికల్ నెంబర్ ఏముంది? 1 2 3 4. సో న్యూమరికల్ నెంబర్ ఏంటి ఇక్కడ? 4 అన్నమాట. న్యూమరికల్ నెంబర్ 4 కాబట్టి ఇది ఏ పీరియడ్ని ఇండికేట్ చేస్తుంది? 4th పీరియడ్ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, 4th పీరియడ్. సో మనకు కాల్షియం అనేది 4th పీరియడ్ ఎలిమెంట్. కాల్షియం ఏ పీరియడ్ ఎలిమెంట్? ఇక్కడ 4th పీరియడ్ ఎలిమెంట్. సో కాల్షియం 4th పీరియడ్ ఎలిమెంట్ అలా అన్నమాట. సో వెరీ సింపుల్గా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఏదైతే ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుందో ఆ ఆర్బిటాల్ని బ్లాక్గా కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉండే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని పీరియడ్ నంబర్ అనుకోవాలి. పీరియడ్ నంబర్. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇక్కడ చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మనకు 4th నంబర్లో ఉంది. సో 4th నంబర్లో ఉంది కాబట్టి ఇది 4th పీరియడ్ ఎలిమెంట్. నెక్స్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది 3rd నంబర్లో ఉంది కాబట్టి ఇది ఏ ఎలిమెంట్?
థర్డ్ పీరియడ్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఏంటి ఇక్కడ సల్ఫర్. నెక్స్ట్ ఏంటి సల్ఫర్. సో సల్ఫర్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి 1s2 2s2 2p6 ఇంకేంటి మరి 3s2 3p6 ఉంది కదా, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ, 3s2 3p4 వస్తుంది, 3s2 3p4. సో ఇది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. మరి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఇది ఉంటే 3s2 3p4, మరి లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ బ్లాక్లోకి వస్తుంది 3s2 తర్వాత 3p4 వస్తుంది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ఏ బ్లాక్ ఎలిమెంట్. సో సల్ఫర్ చూడండి p బ్లాక్ ఎలిమెంట్, సల్ఫర్ అనేది p బ్లాక్ ఎలిమెంట్. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ న్యూమరికల్ నెంబర్ ఏమేసి వచ్చింది మరి 3 కదా, న్యూమరికల్ నెంబర్ 3, ఇక్కడేంటి 3, లేకపోతే డైరెక్ట్ ఇక్కడే నెంబర్ వేసేసుకుంటున్నాను నేను 1 2 3. ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి 3 ఆర్బిట్స్ ఉన్నాయి. 3 ఆర్బిట్స్ కాబట్టి ఏ పీరియడ్లో ఉండాలి థర్డ్ పీరియడ్లో ఉండాలి. ఇది చూడండి సల్ఫర్ థర్డ్ పీరియడ్లో ఉందా లేదా, థర్డ్ పీరియడ్లో సల్ఫర్ ఉంది. సో ఇది సల్ఫర్ థర్డ్ పీరియడ్, ఓకే అది సల్ఫర్. సో ఆ విధంగా మనం కన్సిడర్ చేయాలి. మళ్ళీ సల్ఫర్ వచ్చేసింది, ఓకే. సో ఈ విధంగా మనం కన్సిడర్ చేసినట్లయితే మనకు పీరియడ్స్ గ్రూప్స్ ఆ ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసేసి మనం రాయొచ్చు, ఓకే. మనకు అటామిక్ నెంబర్స్ తెలిసి ఉండాలి డెఫినెట్లీ. మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే అటామిక్ నెంబర్స్ డెఫినెట్లీ తెలిసి ఉండాలి, ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇప్పుడు వెనిడియం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకేం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వెనిడియం ఇలా ఉంటుంది 2 8 11 2 23 అటామిక్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఇగో ఐరన్ ఇలా ఉంటుంది Fe. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకున్నాం అనుకోండి, ఇది పొటాషియం, ఓకే. సో అటామిక్ నెంబర్ ఎంత 19 2 8 8 1. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎంత 1. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీన్స్ లాస్ట్ ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ 1 కాబట్టి ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ సిలికాన్ తీసుకుంటున్నాను. సో సిలికాన్ ఎంత లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంత 4. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లాస్ట్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇక్కడ 4. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 4 కాబట్టి సిలికాన్ ఏ గ్రూప్ ఎలిమెంట్ 4th గ్రూప్ ఎలిమెంట్. నెక్స్ట్ క్లోరిన్ తీసుకుందాం, ఇది క్లోరిన్, ఓకే. సో క్లోరిన్ తీసుకున్నట్లయితే 2 8 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. సో ఇది ఏ గ్రూప్ ఎలిమెంట్ 7th గ్రూప్ ఎలిమెంట్, ఓకే. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇస్ 7 అండ్ ఆర్బిట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3. సో ఏ పీరియడ్ థర్డ్ పీరియడ్. సో ఇలా చూసుకోవాలి, వెరీ సింపుల్. ఈ లాస్ట్ ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని గ్రూప్ నంబర్, ఈ ఆర్బిట్ ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా వాటిని ఏమంటామంటే ఆర్బిట్స్ అంటాం. ఈ ఆర్బిట్స్ని పీరియడ్ నంబర్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెడ్ తీసుకుందాం. లెడ్ చాలా పెద్దగా ఉంటుంది. సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంత 4. సో ఇట్ ఈస్ లెడ్ అనేది మనకు 4th గ్రూప్ ఎలిమెంట్. సో ఆర్బిట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6. సో ఏ ఎలిమెంట్ ఇక్కడ లెడ్ అనేది 6th పీరియడ్ ఎలిమెంట్. 1 2 3 4 5 6 6th పీరియడ్ ఎలిమెంట్. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏం లేదు పర్టికులర్గా ఏంటంటే సో ఎవ్రీ ఎలిమెంట్ని మనం ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు గ్రూప్సా పీరియడ్సా. అండ్ ఇక్కడ చూడండి లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్, ఓకే. సో లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ చూడండి ఇక్కడ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ చూస్తే సో చూడండి లాంథనైడ్స్ 57 to 71ని లాంథనైడ్స్ అని చెప్తాము. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా లాంథనైడ్స్. సో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవి కూడా లాంథనైడ్స్. నెక్స్ట్ యాక్టినైడ్స్, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే యాక్టినైడ్స్. 89 నుండి 103 వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా యాక్టినైడ్స్. అంటే ఇవి ఇక్కడ 3 థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్స్. ఇవి ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇక్కడ థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్స్. సో థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్స్ని ఇక్కడ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లాగా అరేంజ్ చేసాము. ఎందుకు అంటే ఈ ఎలిమెంట్స్ యాక్చువల్ ఎక్కడ ఉండాలి ఇక్కడ లాంథనైడ్స్లో లేదా యాక్టినైడ్స్లో ఈ ఎలిమెంట్స్ అనేది అరేంజ్మెంట్ ఉండాలి. మరి ఆ విధంగా అరేంజ్ చేస్తే ఏమవుతుంది ఈ పీరియాడిక్ టేబుల్ చాలా పెద్దగా అవుతుపోతుంది అన్నమాట. సో అలా అరేంజ్మెంట్ చేయడం వెరీ డిఫికల్టీగా ఉంటుంది ఇక్కడ. సో అందుకే మనం అరేంజ్మెంట్ ఎలా చేసాము సో లాంథనైడ్స్ అనేసి ఇక్కడ పెట్టాం 57 నుండి 71. చూడండి ఇక్కడ 57 to 71. నెక్స్ట్ 89 నుండి 103 వాటిని ఏమని చెప్పాము యాక్టినైడ్స్. సో 89 నుండి స్టార్ట్ చేసినదే
89 నుండి స్టార్ట్ చేస్తే అక్కడ 103 వరకు ఉండే వాటిని ఏమని చెప్తున్నాము, యాక్టినాయిడ్స్. ఓకే, సో ఈ విధంగా లాంథనైడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ ఇవేంటంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, లేదా ఇంకేం చెప్పొచ్చు, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పొచ్చు. వీటిని ఏం చెప్పొచ్చు, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎందులో అరేంజ్మెంట్ అయి ఉన్నాయి, థర్డ్ బి గ్రూప్ ఎలిమెంట్లో అరేంజ్మెంట్ అయ్యి ఉన్నాయి. సో ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, దీస్ ఆర్ ద ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వీటన్నిటిని ఏం చెప్పాము, ఏ. సో వీటన్నిటిని మనం ఏంటంటే ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. మరి వీటన్నిటిని ఏంటంటే బి గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. చూడండి ఇక్కడ ఇది కూడా బిఏ, సో కొంచెం రెండు మిస్టేక్ వచ్చింది, ఫస్ట్ బి అండ్ సెకండ్ బి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే బి గ్రూప్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఏంటంటే ఏ, ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, అండ్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ. సో ఇలా మనము ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ బి గ్రూప్ ఎలిమెంట్స్. మరి బి గ్రూప్ ఎలిమెంట్స్ అని ఎందుకు ఇచ్చాము, సో డి బ్లాక్లో కూడా ఇవి గ్రూప్స్ లాగా అరేంజ్మెంట్ చేసాం. ఓకే, సో వీటిని కూడా పర్టికులర్ ఏదైనా గ్రూప్ అనేది ఇవ్వాలి కాబట్టి వీటికి మనం ఏమి ఇచ్చాము అనేసానంటే, సో పర్టికులర్లీ సో దీస్ ఆర్ ద గ్రూప్ ఎలిమెంట్స్, అంటే బి గ్రూప్ అనేది మనం అరేంజ్ చేసాము. నెక్స్ట్ ఇవన్నీ అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, లేదా ఏంటంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ విధంగా మనం అరేంజ్మెంట్ అనేది చేసి ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్ మనకు తెలుసు కదా, ఇవి 8th గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తం ఇనర్ట్ గ్యాసెస్. నెక్స్ట్ హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ అండ్ టిఎస్. ఇవన్నీ ఏంటంటే మనకు హాలోజన్స్ అంటే మనకు సీ వాటర్ నుండి మన సముద్రం నుండి జనించే వాటిని హాలోజన్స్ అంటాం. సో ఇదంతా ఆక్సిజన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీ. సో ఈ విధంగా 1 by 1 ఫ్యామిలీ మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే.